Hi friends. Hi friends. Hi friends. How are you? Hi friends. ఎక్కడికి? ఎక్కడికి ఇక్కడికి హలో హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మేము మా హౌస్ మేట్స్ అండ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళామన్నమాట. సో ఆ అవుటింగ్లో ఏం జరిగింది ఏంటని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. అండ్ మేము వెళ్ళింది వచ్చేసి వెస్ట్ స్లిప్ దగ్గర లిడో బీచ్ అనమాట. సో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి మేము కొన్ని తీసుకెళ్ళాము ఫుడ్ ఐటమ్స్ అండ్ మేమందరం ట్రైన్లో వెళ్ళామన్నమాట. సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. సో బాలను కూడా ఇచ్చేసాడు కాబట్టి ఇంట్రో. నెక్స్ట్ ఇక్కడ రుస్లిప్ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. నార్మల్ బీచ్ టైప్లో ఉండిద్ది కానీ బీచ్ కాదనమాట. సో శాండ్ అయితే ఉండిద్ది. సో మామూలుగా అవుటింగ్కి చిల్ అవ్వాల్సిన వాళ్ళు చిల్ అవ్వచ్చు, కొంచెం చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎంట్రీ అవ్వంగలోనే అక్కడ వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత రైట్ సైడ్ ఏమో అటు వెళ్తారు అండ్ లెఫ్ట్ వస్తే ఇక్కడ ఒక బార్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి మంచిగా ప్లేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మెయిన్ ప్లేస్ దగ్గరికి వ్యూ నిజంగా చాలా బాగుండింది. అండ్ చెట్లు బెంచెస్ ఇవన్నీ కూడా మంచిగా ఏమైనా లంచ్ టైంలో వెళ్ళినా కూడా ఇక్కడ తినేసి అటువైపు వెళ్ళి కొంచెం చిల్ అవ్వచ్చు ఆడుకోవడానికి. ఇక్కడ నుంచి వ్యూ అండ్ ఈ కలర్లో ఫ్లవర్స్ అండ్ వాటర్ వ్యూ చాలా బాగుండింది. అండ్ మేము కూర్చుని ఇక్కడ ఈ ఏరియా బార్ ప్రిన్సెస్ ఏమో అనుకున్నాము. సో అందుకోసం అని చెప్పి ఎక్కువసేపు ఉండకుండా కొంచెం సేపు ఇలా కూర్చొని ఈ వ్యూ కొంచెం సేపు ఎంజాయ్ చేసి అటువైపు వెళ్ళిపోయామంట పిల్లలు బాగా చిల్ అవ్వడానికి. అండ్ అటు సైడ్ నుంచి కూడా ఇటు సైడ్కి ట్రైన్ ఉంటుంది అండ్ వాకింగ్ వే కూడా ఉంటుంది. సో మనం లెఫ్ట్కి వెళ్తే బార్ వచ్చింది కాబట్టి సో రైట్కి వస్తే ఇక్కడ నార్మల్ ఎక్సర్సైజ్ ఏరియా లాగా ఉండింది, నార్మల్ పార్క్లో ఉన్నట్టు. సో ఆ రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా ఇలా వచ్చేస్తే ఇటు పాత్ ఉంటుంది అనమాట. సో అటువైపు బీచ్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి. సో ఈ బీచ్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి పాతది అనమాట. సో నార్మల్ క్యాజువల్గా ఉండకుండా ఇలా సన్ ఎర్త్ అన్నట్లు ఇట్లా పక్కన బోట్స్ పెట్టేసి ఏమేంటి అని చెప్పి పిల్లలు చదువుకోవడానికి అలా పెట్టారనమాట. అండ్ అలాగే వాటర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి పెట్టారు. ఇవన్నీ వాటికి ఎలా ఫీడింగ్ చేయాలి ఏంటి అని కూడా చెప్పారనమాట. సో ఏమేమి చేయకూడదు అని చెప్పారు. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడ పెట్టేసి సో ఇటు మొత్తం పాత ఇట్లా ఉండింది, చాలా బాగుండింది. అండ్ చుట్టుపక్కల మొత్తం ఏరియా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా టైప్ అనమాట. సో ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో అక్కడ దగ్గరలో ఎక్కడ కూడా ఏం చేయొద్దు ఏంటి అని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని చెప్పి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా నిజంగా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు వస్తే బాగా చిల్ అవుతారు ఫ్యామిలీతో. అండ్ ఈ మధ్యలో వే అయితే ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాగుండింది. అండ్ ఫొటోస్కి వీడియోస్కి ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ మనతో వచ్చిన వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు, మేము మాత్రం వీడియోలు తీసుకుంటూ చిన్నగా వెనక వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా బాగా సైకిల్స్ మీద లేకపోతే ఇలాగా బాగా చిల్ అవుతూ వస్తున్నారు వెళ్తున్నారు. శాండ్లో అయితే చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు. అండ్ అలాగే ఇక్కడ నాట్ అలౌడ్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇక్కడ బార్బిక్యూస్ కానీ ఫైర్ కానీ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అండ్ అలాగే ఆల్కహాల్ తాగకూడదు అండ్ కుక్క పిల్లల్ని కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అనమాట ఆ బీచ్ ఏరియా వాటర్ దగ్గరికి. కానీ ఇదైతే ఎవరు పాటిస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకు అంటే చాలామంది కుక్క పిల్లల్ని కూడా బీచ్ ఏరియాలోకి ఇలా వాటర్లోకి తీసుకెళ్లరు అనమాట. సో అదనమాట. అండ్ చాలామంది జనం వచ్చేసారు అప్పటికే, ఆల్మోస్ట్ ఒక 9:30 అయిపోయింది. అండ్ ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి 9 to 6 అనమాట. సో ఆ టైంకే చాలామంది జనం ఉన్నారు. సో ఇంకా చాలామంది జనం ఒక 10:30 ఆ టైంలో ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో అది కూడా నేను చూపిస్తాను. అండ్ అండ్ మేమంతా అయితే ఒక సైడ్కి వెళ్ళిపోయామన్నమాట, ఎందుకంటే ఈ జనాలతో మాకేం సంబంధం లేదన్నట్టు ఒక పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాం ప్రశాంతంగా. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి సరిపోయేంత చిన్న చిన్న ఫౌంటైన్స్ వాటర్ ఏరియా లాగా ఉండింది.
ఇంకా ఇక్కడ ఒక ఒక 2 వార్నింగ్ బోర్డ్స్ పెట్టారనమాట. ఈ వార్నింగ్ బోర్డ్‌లో ఏమన్నా ర్యాషెస్, అలర్జీస్ ఏమన్నా వస్తే వాటిలో దిగకండి ఇట్లా అని చెప్పేసి అయితే బోర్డ్ పెట్టారు. అండ్ ఇంకొకటైతే లోపలికి వెళ్ళకండి, స్విమ్మింగ్ చేయకండి, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు మా దగ్గర, లైఫ్ గార్డ్స్ అని చెప్పి పెట్టారనమాట. సో ఒక సైడ్‌కైతే మేము వచ్చి కూర్చున్నాము. సో అండ్ అలాగే పక్కన ఒక కెఫే ఉంటే ఆ కెఫేలోకి వెళ్ళి ఏమన్నా తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే అక్కడ మాకు కావాల్సినవి తప్ప వేరే ఏమో ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ దొరికే మెనూ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ సలాడ్స్, బ్రేక్ఫాస్ట్కి లేకపోతే ఏమన్నా చికెన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చికెన్ సలాడ్, చికెన్ టిక్కా అలాగా ఏవేవో ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను, ఇక్కడ చూడండి. అండ్ అదనమాట. అండ్ పక్కన ఇంకొక షాప్ కూడా ఉండింది. సో ఇందులో కొంచెం ప్లే ఏరియా ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మన ఇక్కడ నార్మల్ క్లిప్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా శాండ్లో ఆడుకోవడానికి శాండ్ ఐటమ్స్, సో వాటిని డిజైన్స్ ఇదంతా ఏయో ఓన్లీ మెయిన్గా బీచ్లో ఆడుకునే ఐటమ్స్ కిడ్స్కి బాగా ఉన్నాయి అన్నమాట. సో అండ్ అలాగే శాండ్లో వేసుకోవడానికి చెప్పులు కానీ లేకపోతే ఏమన్నా చిన్నపిల్లల టాయ్స్, కార్లు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఈ షాప్లో. అండ్ నేనైతే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాంటిది తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్‌కి దాని మీద జస్ట్ స్లిప్ లిడో బీచ్ అని చెప్పి ఆ నేమ్ ఏం లేదు. ఓన్లీ ట్రైన్ ఉండింది. సో అందుకని చెప్పి నేను ఇంకా తీసుకోలేదనమాట. సో అంటే నాకు ఇందాక చెప్పాను కదా, ఇట్లా కుక్కల్ని ఇలా తీసుకురాకూడదు పెట్స్‌ని వాటర్‌లోకి అని చెప్పి. కానీ ఇవి చూడండి ఎంత ఉన్నాయో, వీటిని కూడా తీసుకెళ్ళిపోయారు వాటర్‌లోకి. సో వాటర్‌లో అవి కొంతసేపు ఆడుకొని ఇలా బయటకి వచ్చేసాయన్నమాట. అండ్ అలాగే మేము ఇట్లా మా గ్యాంగ్‌లో ఒక చిన్న బాబు ఉన్నాడనమాట, ఈ బాబు. సో తినని కూడా వాటర్‌లో ఆడుకుంటాడని చెప్పి తీసుకొచ్చాము ఇక్కడికి. సో తను కొంతసేపు ఆడుకున్నాడు లోపల. అండ్ ఇక్కడ ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఇతని దగ్గర ఒక వాటర్ గన్ ఉండే అనమాట. సో ఆ వాటర్‌నేమో నింపుకుందామని ట్రై చేస్తున్నాడు. కాకపోతే అవి కింద నుంచి రావడం వల్ల అది తనకి రావట్లేదనమాట. అండ్ అక్కడ కొంతసేపు అయిపోయిన తర్వాత మేము శాండ్‌లోకి వచ్చాము. శాండ్‌లో కూడా ఈ బాబు కొంతసేపు ఆడుకున్నాడు కార్తికేయ. సో సో ఇంక ఇలాగే చాలామంది ఇలా కట్టారనమాట శాండ్‌తో. Take it off. Hey cutie. Hi. Yay. అండ్ ఇవన్నీ అయితే చిన్నప్పుడు మనం ఇసుక గూళ్ళలా కడతాం కదా, ఇల్లు కట్టేసి ఇసుకలో ఏదో ఆడుకుంటాం. సో మంచిగా పిల్లలు కూడా అలా ఆడుకున్నారు. కాకపోతే మనం చేత్తో ఇదంతా చేస్తాము, వీళ్ళు ఏదో టాయ్స్ అలా యూజ్ చేసి ఇదంతా భలే చేశారనమాట. సత్య ఇంకా బాగా హైపర్ యాక్టివ్ అయిపోయారు. మంచిగా వాటర్లో ఆడుకున్నారు కొంతసేపు. అండ్ ఆడుకోవడం ఇన్ ద సెన్స్ నార్మల్గా ఫొటోస్ దిగి, నార్మల్గా ఏదో చేపలు ఉన్నాయంట వాటి కోసం చూసుకొని నార్మల్గా ఇలా చాలా ఫన్ అయితే ఉండింది అక్కడ వాటర్లో. అండ్ ఇప్పుడు మనం వచ్చినప్పటికి ఇప్పటికి కూడా చాలా జనం పెరిగిపోయారు కదా, అండ్ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ పక్కనే అలాగ శాండ్లో ఇది ఒక షో పీస్ లాగా బోట్ పెట్టారనమాట. సో ఆ బోట్లో ఏంటంటే నార్మల్ ఎక్కడానికి చిన్నపిల్లల వరకు ఎక్కేలాగా ఇలాగా పెట్టారు. కాకపోతే నేను ఎక్కడానికి ట్రై చేశాను. కాకపోతే అప్పటి వరకు కొంచెం వాటర్లో ఉన్నాను కాబట్టి సో అది ఎక్కేసరికి ఏమైందంటే బాగా ఒత్తుకుపోయిందనమాట. సో అస్సలు ఎక్కలేకపోయాను, బాగా నొప్పి వచ్చేసింది. అందుకే దిగిపోయాను అనమాట. అండ్ పిల్లలకైతే చాలా బాగా ఎక్కిపోయారు. ఎక్కేసి ఇక జారుడు బల్లలాగా కూడా ఉంది. సో దాని నుంచి కొంతసేపు పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. పిల్లలకి నిజంగా మంచి ఫన్ యాక్టివిటీ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ నేను కూడా పైకి ఎక్కుదామని ట్రై చేశాను. కాకపోతే కొంచెం దూరం ఇంకా గట్టిగా ఎక్కాను కానీ పైకి ఎక్కాక ఇంక అంతకంటే అదే మ్యాక్సిమం లాగా అనిపించింది నాకు. సో అక్కడే ఆగిపోయాను ఇంకా.
ఇక్కడ ఉన్నవి శాండ్లో యాక్టివిటీస్ అయితే దానికి ఎదురుగా కూడా నార్మల్ ఫ్లోర్ మీద యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. వాటి మీద కూడా కొంచెం ఆడుకోవచ్చు పిల్లలు, శాండ్లోకి రావడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అండ్ ఇదైతే చెరువులో ఏదో బావిలో నీళ్ళు తోడే దానిలాగా అలా ఉండింది. అండ్ ఇటుపక్క ఉన్న ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం కాబట్టి సో ఇప్పుడు మనం అటుపక్కకి వెళ్దాము. అండ్ ఇక్కడ ఈ బోట్ అయితే కొంచెం డేంజర్ బోట్ అని చెప్పి పైన ఇలా పెట్టారు, ఫొటోస్కి బాగుంటుంది. అండ్ ఇటు ఫారెస్ట్ ఏరియాలో కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ఎక్కువగా లాంగ్ వెళ్ళి ఊగకుండా చైన్స్తో ఇలా కొంచెం కట్టేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇట్లా వార్నింగ్స్ ఇవన్నీ, రెడ్ ఫ్లాగ్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా, మేము చిన్న ట్రైన్ ఎక్కి వెళ్ళాము. సో దానికోసం ఈ చిన్న రైల్వే ట్రాక్ అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి రైల్వే ట్రాక్స్ కూడా, ఎక్కువ పెద్దవి కాకుండా. అండ్ సో ఆ ట్రైన్ ఎక్కడానికి కూడా ఒక్కొక్క మనిషికి వెళ్ళడానికి అండ్ రావడానికి 4 pounds అనమాట. సో అలాగే అండ్ పక్కన మొత్తం కూడా మేము ఎక్స్ప్లోర్ చేసేస్తాము ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇటు నుంచి అటువైపు ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా నడవచ్చు. మనం మార్నింగ్ వచ్చిన అవే కాకుండా ఈ వేలో కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది, సో కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ మేము కూడా ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం, ఈ బుజ్జి ట్రైన్. సో బుజ్జి ట్రైన్ ఎక్కడానికి ఇటు నుంచి కొంచెం ఇందులో ఒక చిన్న కెఫే లాంటిది చెప్పాను కదా, ఆ కెఫే దగ్గరలో ఒక స్టాప్ లాగా ఉండిద్ది అనమాట. సో అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ ట్రైన్ ఏంటి అంటే 20 minutesకి ఒక ట్రైన్ ఉండదు అనమాట. సో అప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి సో ఇంకొక ట్రైన్ వచ్చేంత వరకు పక్కన ఇంకొక ఇలా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళి చిన్న బుజ్జి ట్రైన్ ఎక్కేసాము. అండ్ మేము వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకునే టైంలో ఇక్కడ ఆల్రెడీ క్యూ నుంచి ఉండిపోయారనమాట నెక్స్ట్ ట్రైన్ కోసం. సో దానివల్ల మాకు ముందు సీట్స్ ఇవన్నీ దొరకలేదు. సో అందుకే వెనకాలకి వెళ్ళి కూర్చున్నాం, మధ్యలో ఎందుకు అని చెప్పి. సో This one goes in about 5 minutes, 4 minutes. And the next one will be roughly 4 o'clock. 4 o'clock. Yeah, it's around about 20 minutes between the trains. Oh, when will be the last train? 5:40. Yeah. Till then we'll have for every 20 minutes. Is that fine? Yeah. Okay. Yeah, that's it, yes. Yeah. రౌండ్ ట్రిప్పే కదా.
హాయ్. అండ్ ఇలా ఒక వీకెండ్ మేమందరం ఇలా చిల్ అయ్యామన్నమాట. అండ్ అలాగే చాలా బాగుంది ప్లేస్. మంచిగా ఫ్యామిలీతో వెళ్తే సూపర్ ఫన్ ఉంటుంది. మేమందరం వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంత లాంగ్ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.